ఆల్, లెట్స్ ప్యాక్ విత్ మీ. మనం కొరియర్ కోసం యూస్ చేసే కవర్ అయితే 6x8 ఇంచెస్ సైజ్ అండ్ జ్యువెలరీ కోసం యూస్ చేసేది జిప్లాక్ బ్యాగ్స్ 4x5 సైజెస్. ఈ జిప్లాక్ బ్యాగ్స్ యొక్క లింక్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే లింక్ అని అయితే కామెంట్ చేయండి. అండ్ మన ప్రోడక్ట్కి ఒక గ్రాటిట్యూడ్తో ఒక థ్యాంక్ యూ స్టిక్కర్ కూడా అయితే వేసేస్తాం. సో ఈ విధంగా అయితే మనం ప్యాక్ చేస్తాం ప్రతి జ్యువెలరీని కూడా. చాలా కేరింగ్గా అయితే అండ్ విత్ చాలా లవ్తో అయితే మేమైతే ప్యాక్ చేసి పంపిస్తాం మీకు. ఇది మనకి ఒక కస్టమర్ నుండి వచ్చిన బల్క్ ఆర్డర్. సో ప్రతిదీ కూడా చాలా కేరింగ్గా అండ్ చిన్న నోట్ అయితే రాసి పెడుతున్నా, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంటుంది కదా. సో కస్టమర్కి క్లారిటీ కోసం అనేది రాసి పెడుతున్నా. ప్రతి దాని మీద కూడా రాయట్లేదు, అన్నీ ఒకటే సైజు, ఒకటి మాత్రమే చిన్న సైజులో డిఫరెన్స్ వచ్చింది కాబట్టి దాని మీద మాత్రమే రాసి పెడుతున్నా. అండ్ ఈ విధంగా అన్నీ కూడా జిప్లాక్ బ్యాగ్స్తో అయితే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాం. మన దగ్గర మీరు కూడా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే జ్యువెలరీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీకు నచ్చిన విధంగా జ్యువెలరీని కస్టమైజ్ చేయించుకోవచ్చు. మన దగ్గర ఓన్లీ బీడెడ్ జ్యువెలరీతో పాటు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేస్తాం. సో మీకు ఏది కావాలి అన్నా కూడా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ అన్ని ప్యాకింగ్స్కి కూడా థ్యాంక్ యూ స్టిక్కర్స్ అయితే వేసేస్తున్నాను. అండ్ సెక్యూర్గా ఉండడానికి వీటిని బబుల్ ర్యాప్లో కూడా రోల్ చేసి పెట్టాలి. అండ్ ఈ బబుల్ ర్యాప్లో అయితే మనము రోల్ చేసి పెట్టుకుందాం. టైట్గా పెట్టుకోవాలి అండ్ టేప్ కూడా ఎక్కువగా వేసుకొని సెక్యూర్గా అయితే పంపించుకోవాలి, ఎందుకంటే కస్టమర్కి ఇది సేఫ్గా రీచ్ అవ్వాలి కాబట్టి. సో దీనికైతే ఫస్ట్ ఫుల్గా ప్లాస్టర్ అనేది వేసేసుకుందాం. మనం ఎంత ప్లాస్టర్ వేస్తే అంత స్ట్రాంగ్గా అయితే పార్సల్ అనేది ఉంటుంది. సో మధ్యలో ఏం జరిగినా కూడా డ్యామేజెస్ అయితే జరగవు. సో ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసేసాను. అండ్ ఇప్పుడు మిగతా డైరెక్షన్లో కూడా ప్లాస్టర్ అయితే వేసేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్నాను కదండి, మన దగ్గర అయితే ప్రోడక్ట్ ప్యాకింగ్ అనేది ఎంత కేర్ఫుల్గా అయితే జరుగుతుంది. సో ఐటెం అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు. సో ఇప్పుడు కొరియర్ బ్యాగ్లో పెట్టుకొని ప్యాక్ చేసేస్తున్నా. అండ్ పార్సల్ ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది.